హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనకి ఎయిర్పోర్ట్ మెట్రో కాల్ ఆఫ్ చేయడం అయితే జరిగిందని అందరికీ తెలుసు. ఎస్టర్డే నుంచి చాలా డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి. అంటే మైండ్ స్పేస్ నుంచి ఏదైతే కనెక్టివిటీ ఉందో అది టువర్డ్స్ నానక్రమ్ కూడా ఇటు అప్పా జంక్షన్ నుంచి ఎయిర్పోర్ట్కి ఇచ్చే కనెక్షన్ ఏదైతే ఉందో అదనేది కాల్ ఆఫ్ చేశారు. అంటే ఇది దాన్ని కాల్ ఆఫ్ చేసి వేరే డైరెక్షన్ సిటీ నుంచి మనకి పహాడీ షరీఫ్ నుంచి శంషాబాద్ కనెక్ట్ చేద్దాం అనేది ప్రపోజల్, న్యూ గవర్నమెంట్ ప్రపోజల్. సో దీని ఇంపాక్ట్ అనేది ఎలా ఉంటుందని అందరూ అడుగుతున్నారు. దీని ఇంపాక్ట్ ఎస్పెషల్లీ సౌత్ జోన్ మీద ఎలా ఉంటుంది అనేది అడుగుతున్నారు. మీకు మనందరికీ తెలుసు, ఈ సోకాల్డ్ తుక్కుగూడలో ప్రైసెస్ 2 years బ్యాక్ ఏంటనేది అందరికీ తెలుసు. 2 years బ్యాక్ దీని ప్రైసెస్ 20,000 పెట్టినా కొనేవాడు లేడు. అంటే 25,000 20,000 లోపు ఉంటేనే ప్రోడక్ట్ బాగుంటుంది అని చాలామంది చూసి 2019-20 అయితే అసలు 5,000 to 6,000 ప్రైస్ కూడా ఇక్కడ లేదు. అలాంటిది లాస్ట్ 4 yearsలో బీఆర్ఎస్ గవర్నమెంట్లో తుక్కుగూడలో ప్రైస్ అనేది మనకి 6,000 7,000 నుంచి ఆల్మోస్ట్ 35,000-40,000 వరకు కూడా వెళ్ళింది. తుక్కుగూడ మెయిన్లీ, ఎస్పెషల్లీ ఇన్సైడ్ ద రింగ్ రోడ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. జస్ట్ అవుట్ సైడ్ రింగ్ రోడ్ కూడా ఒక 1 kilometer 2 kilometers 35,000-40,000. ఇంకా శ్రీశైలం హైవేలో వెళ్తే మ్యాక్ బీటీఆర్ అని ఇంకా పెద్ద పెద్ద లేఅవుట్స్ అయితే 35,000-40,000 per square యార్డ్ తక్కువ అమ్మట్లేరు. సో వీటన్నిటికీ ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది అంటే తక్కువ బడ్జెట్లో రియల్ ప్రైసెస్లో ఉన్న వాటికి ఏం ఇంపాక్ట్ లేదు. బట్ ఏదైతే ఈ 35,000 ఎవరైతే 25,000 ప్లస్ ప్రైజెస్లో కొనుక్కున్న వాళ్ళు, ఇంకా అంతకన్నా ఎక్కువ ప్రైజెస్లో కొనుక్కున్న వాళ్ళు మాత్రం మనకి ఇది టెంపరీగా రిగ్రెట్ అవ్వాల్సిన టైం ఇది. ఎందుకంటే స్టాగ్నెంట్ అవుతాయి ప్రైజెస్. సో ఎయిర్పోర్ట్ వస్తుంది, మనం ఇక్కడి నుంచి అప్పా జంక్షన్ నుంచి కానీ మన బుద్వేల్ నుంచి కానీ శంషాబాద్ నుంచి కానీ 20-25 minutesలో ఎయిర్పోర్ట్ ఎక్కేస్తే ఐటీ సెక్టర్కి వెళ్ళొచ్చు అనే థాట్లో చాలామంది ఇన్వెస్ట్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే మెట్రో ఈజ్ ద బెస్ట్ కనెక్టివిటీ. అంటే ఎంత దూరం ఉన్నా ½ an hourలో రీచ్ అయిపోవచ్చు ఏ లొకేషన్కైనా. సో మెట్రోని బేస్ చేసుకొని చాలామంది రియల్టర్స్ కానీ అక్కడ చుట్టుపక్కల బిల్డర్స్ కానీ ప్రాజెక్ట్స్ కానీ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేశారు. హౌసింగ్ ప్రాజెక్ట్స్ వచ్చాయి. ఈ హౌసింగ్ ప్రాజెక్ట్స్ వాళ్ళకి తప్పదు, కొనుక్కున్నారు కదా అని చెప్పి ఉండాలి. ఓఆర్ఆర్ నుంచి కమ్యూట్ చేసుకుంటూ ఆఫీస్కి వస్తారు. ఎవరైతే ప్లాట్స్ కొనుక్కున్నారో మనకి హై రేట్స్లో, అంటే 2018, 19, 20 టైంలో కొనుక్కున్న వాళ్ళు ప్రాబ్లం లేదండి. తక్కువ రేట్లో కొనుక్కున్న వాళ్ళకి దెర్ ఇస్ నో ఇష్యూ. బికాజ్ అది రైట్ టైంలోనే రైట్ ప్రైస్లోనే కొనుక్కున్నారు. బట్ ప్రైస్ పెరిగిన తర్వాత 30,000, 35,000 ఈ ప్రైజెస్లో, అంటే మేబీ ప్రీమియం లేఅవుట్స్ అవ్వచ్చు, ఇంకేదైనా కావచ్చు. బట్ హై ప్రైజెస్లో తీసుకున్న వాళ్ళు మెట్రో వస్తుందని కొనుక్కొని ఇంకొంచెం మెట్రో చూపించి ఇంకా ఎక్కడ ఔటర్ రింగ్ రోడ్ నుంచి 20-25 kilometers కూడా కొనుక్కున్న వాళ్ళు ఉండొచ్చు. వీళ్ళందరూ కూడా కొంచెం వరి అవ్వడానికి అయితే మనకి కనపడుతుంది. సో ఏదైతే ఏందని మనకు జస్ట్ ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ వరకు కూడా వెయిట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా అనౌన్స్మెంట్స్ ఎవరు గవర్నమెంట్ కంట్రోల్లో ఎవరుంటే వాళ్ళు అనౌన్స్మెంట్స్ చేయొచ్చు. బట్ అది కరెక్ట్గా పాస్ అవుతుందా లేదా, ముందుకెళ్తుందా అనేది మనకు చెప్పలేం మనము ఏదవుతుందనేది. సో బట్ ఈ మెట్రో కాల్ ఆఫ్ చేయడం వల్ల మాత్రం మనకి ఇప్పుడు ఏదైతే బుద్వేల్ ఆక్షన్ జరిగింది, మనకి బుద్వేల్ ఆక్షన్ ఆల్మోస్ట్ యావరేజ్గా 50 to 60 crores per acre వెళ్ళింది. దేనికి అది, కన్సిడరింగ్ దట్ ఈస్ వెరీ నియర్ టు ఐటీ జోన్ అండ్ దెర్ ఈస్ ఎ మెట్రో కనెక్టివిటీ ఫ్రమ్ దేర్. సో మెట్రో కనెక్టివిటీ ఈరోజు లేదు. సో అక్కడ మళ్ళీ అపార్ట్మెంట్స్ కొనుక్కునే వాళ్ళు ఆలోచించవచ్చు, ఎందుకు నేను బుద్వేల్లో ఎందుకు కొనుక్కోవాలి, తెల్లాపూర్లో కొనుక్కోవచ్చు కదా, సేమ్ ప్రైజు. తెల్లాపూర్లో నాకు బెటర్గా దొరుకుతుంది, లేదంటే నియోపోలిస్లో బెటర్గా దొరుకుతుంది. సో బుద్వేల్లో అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్లో నేను ఎందుకు తీసుకోవాలి, ఐ హ్యావ్ టు కమ్యూట్ అబౌట్ 20-25 minutes నేను ట్రావెల్ టైంని తగ్గించుకోవచ్చు కదా అనే దాంట్లో కూడా పీపుల్ మైండ్ సెట్ అనేది చేంజ్ అవ్వబోతుంది. సో ఎనీథింగ్ సౌత్ హైదరాబాద్ ఏదైతే ఉందో ఇప్పుడు స్పెక్యులేటెడ్ మార్కెట్, ఏదైతే రేట్లు పెరిగి నడుస్తున్న మార్కెట్ కొంచెం స్లో డౌన్ అవుతుంది నెక్స్ట్ 6 months, మేబీ 1 year. సో కొంచెం స్లో డౌన్ అవ్వచ్చు. ప్రైజెస్ కూడా ఇప్పుడు 35,000 plus 35,000 ప్లస్ ఉన్న లేఅవుట్స్ అన్నీ కూడా కొంచెం స్లో అవుతాయి సేల్స్ పరంగా. ఏవైతే అఫోర్డబుల్గా ఉండి ప్రైసెస్ రీజనబుల్గా ఉన్న లేఅవుట్స్కి అయితే ఇంపాక్ట్ లేదు అక్కడ, ఎందుకంటే లివింగ్ వస్తుంది అక్కడ. మెజారిటీగా మనకు హౌసింగ్ ప్రాజెక్ట్స్ అనేవి చాలా ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ప్లాటింగ్కి ఇంపాక్ట్ ఉండదు. బట్ ఏదైతే ప్రైజెస్ హై పెట్టి కొనుక్కున్న వాళ్ళు, ఎక్కువ ప్రైస్లో కొనుక్కున్న వాళ్ళు అయితే కొంచెం మన గవర్నమెంట్ చేంజ్ అవ్వడం అనేది బ్యాడ్ లక్ అని చెప్పొచ్చు. సో దీని గురించి మీ ఒపీనియన్, అంటే మీ ఒపీనియన్ ఏంటనేది ఒకసారి కామెంట్స్లో చెప్పండి. ఎందుకంటే ఎప్పుడైనా మిడిల్ క్లాస్కి అఫోర్డబుల్గా లేని రియల్ ఎస్టేట్ బిజినెస్ అనేది ఎక్కువ రోజులు ఉండదు. ఎందుకంటే మనకి ఏదైనా సరే స్లో గ్రోత్ అనేది ఉండాలి.
ఇప్పుడు 2018లో 6,000 దొరికిన ప్రోడక్ట్ వితిన్ 4 ఇయర్స్ ఆఫ్ టైమ్ లైన్లో 35-40,000కి వెళ్తుందనేది అది టూ మచ్ గ్రోత్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ ఎనీథింగ్ అన్నట్టు. ఇప్పుడు స్పెక్యులేటెడ్ మార్కెట్ అటు పక్కన ఫార్మాసిటీ కూడా ఫార్మాసిటీ కూడా లొకేషన్ చేంజ్ చేస్తున్నారు. దాని మీద కూడా మళ్ళీ ఒక వీడియో చేస్తాను టైం ఉంటే. బట్ ఇది మాత్రం ఖచ్చితంగా 35-40,000లో కొనుక్కున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం ఆలోచించండి. స్టిల్ ఆ ఏరియాస్లో మీకు అఫోర్డబుల్గా లోపలికి 13,000, 14,000, 15,000 ఆ రేంజ్లో వస్తే తీసుకున్న వాళ్ళు వరి అవ్వాల్సిన అవసరం లేదు. స్టిల్ కొనుక్కోవాలనుకుంటే ఇంకా కూడా ఆ ప్రైసెస్లో దొరికితే కొనుక్కోవచ్చు. బట్ బియాండ్ 30K 40K డెవలప్మెంట్స్ చూసి కానీ ఇంకేదైనా చూసి కానీ కొనుక్కున్న వాళ్ళు కొంచెం ఆలోచించుకొని డెసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ.